ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ మీరు నేపాల్ ట్రిప్ వీడియోస్ చూస్తూ ఉన్నారు. చూడని వాళ్ళ కోసం డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ బాక్స్ లో ముందు వీడియోస్ లింక్స్ ఇస్తాను. దాని నేమ్స్ కూడా ఉన్నాయి. ఏది మీరు చూడాలనుకుంటే ఆ లింక్ ని మాత్రం క్లిక్ చేసి చూడొచ్చు, ఎందుకంటే చాలా వీడియోస్ ఉన్నాయి. సో అందువల్ల నేమ్స్ కూడా ఇచ్చానన్నమాట. ఈ రోజు చాలా మంది అక్కడ శవదహనం జరుగుతూ ఉంటుంది, హారతి జరుగుతూ ఉంటుంది. సో శవదహనం పెట్టమంటారా అంటే పెట్టండి అన్నారు. సో అందువల్ల ఫస్ట్ కొన్ని క్లిప్స్ ఇవి పెట్టేసిన తర్వాత, మా వాళ్ళు వెజిటబుల్ పర్చేస్ చేయడం అన్ని పెట్టేసిన తర్వాత కొంచెం ఇది కూడా పెట్టాను, హారతి కూడా పెట్టాను, అది చూసేయండి. नेपाल అయితే 150 మన ఇండియన్ అయితే इंडियन है ना 100 होता है कितना बंच एक डजन एक बंच 100 12 पीस 100 डजन ఉందంట 20 రూపాయలు మనకు మరి ఏంది నేపాల్ లో డజన్ 10 రూపాయలు ఆకిపోతుంది. వీళ్ళ కట్టుబడి మనం పంపించాలా తయారుగా వేసుండారు పొడుగు అసలు 100 రూపాయలు పెట్టి దండకి అట్ట ఇట్ట చేసినాం. 2 రోజులు తినకపోతే. సో చూసారు కదా, ఇక్కడ ఏంటంటే వెజిటబుల్ అంగడి ఎక్కడుందో చూసారా? చిన్న మెట్ల కింద కొంచెంలా అది స్పేస్ ఇచ్చి దానిలో అంటే మనుషులు నిల్చుకుంటే కూడా పట్టరన్నమాట, మనుషులు కూర్చోవాలి జస్ట్ వాళ్ళ కారిడార్ కింద అన్నమాట. దానికి ఇనుప డోర్ లాగా పెట్టేస్తున్నారు. అక్కడ వెజిటబుల్ అంగడి పెట్టినారు అనమాట. సో మేము రోజు వంట చేసుకుంటున్నాం కాబట్టి ఫ్రెష్ గా ఏ రోజు వెజిటబుల్ ఆ రోజు కొడుకుంటూ ఉన్నాం. సో మన వెజిటబుల్స్ కూడా అన్ని దొరుకుతున్నాయి ఇక్కడ. సొరకాయ, బీరకాయ అన్ని కూడా, క్యారెట్, బీట్రూట్ అన్ని కూడా దొరుకుతూ ఉన్నాయి. కొన్ని మనకు తెలియని వెజిటబుల్స్ ఉన్నాయి, కానీ అవి ఎలా చేయాలో మాకు తెలియలేదు. అవి మీకు నెక్స్ట్ వీడియోలో ఆ క్లిప్పింగ్ ఎక్కడ ఉంది చూపిస్తానన్నమాట. ఇక్కడ ఏంటంటే మాలో 33 మెంబర్స్ కి దగ్గర 6 గ్రూపులుగా ఉన్నారనమాట. అంటే అందరూ సపరేట్ గా ఎవరి వంట వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అందువల్ల వెజిటబుల్స్ అందరూ కొనుక్కుంటూ ఉన్నారు. ఇది మొత్తానికి 40 రూపాయలు పెట్టి 40 రూపాయలు పెట్టి ఇది కొన్నారు. రోజుకో కూరగాయలు కొనండి అంతే కదా. ఇదన్నమాట మనం సొరకాయ, మనం కూడా దారిలో నేను మంచి సొరకాయలు వచ్చి దాని కానింది. వద్దులే బాబా రావాలి తంతరే వాళ్ళు ఫ్రెష్గా ఉండేది కదా. సొరకాయలు డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోవాలి. కొన్నేమో రీజనబుల్ గా ఉన్నాయి, కానీ కొన్ని ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి అనమాట. అంటే మనది 100 రూపీస్ అంటే వాళ్ళది 160 లెక్క. సో అలా కూడా మనకు ఎక్కువ అనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడైతే యాపిల్స్ చాలా రీజనబుల్ గా అనిపించాయి. అంటే మన డబ్బులకు మేలే. మొత్తం జోరేసినారా? అదే మొత్తం జోరేసినారా? సరే. क्या भैया पोला कारी कर दिया? आंध्र आदमी, इंडिया आदमी पोला कारी कर दिया. हाँ किलो यार नहीं, हाफ केजी పాప అల్లామి నా దగ్గర నేపాలీ డబ్బులు ఉందమ్మా, మార్చిందనింది వాళ్ళ ముస్లామి. అదే ఇద్దరు ఉండాలి చూడు వాళ్ళు. ఏమో ఏడ ఇచ్చినారంట వాటర్ బాటిల్ కొంటా. సరే నేను ఉన్న తీసుకుంటే మార్చిస్తాలే, ఇంకా 2 రోజులు ఉంటాంలే అని చెప్పా. అది సరే, నేను పోతున్నా, మీరు రాండి. పద్మక్క నేను పోతున్నా, మీరు రాండి. ఇంకా బాయ్. సో యాపిల్ అతని దగ్గర చాలా ఉన్నాయి. సో మొత్తం 120 అనే లోపలికి అందరూ తీసేసుకొని ఖాళీ చేసేసారనమాట. తర్వాత ఇంకా మనం శవదహనం వీడియో పెట్టాలా వద్దా అని ఆలోచిస్తూ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. సో పెట్టండి అక్క చూద్దామన్నారు. అందువల్ల ఈ రోజు యాడ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఈ బాగమతి నది ఒడ్డున శవదహనం చేస్తూ ఉంటారు. ఎదురుగా ఎంత నిజంగా ఇక్కడ దహనం చేసే శరీరాలు ఎంత పుణ్యం చేసుకున్నావో అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మధ్యలో బాగమతి నది ఉంది, అటుపక్కేమో దేవుడి గుడి, ఇటుపక్కేమో హారతులు గుడులు ఉన్నాయన్నమాట. సో అన్ని గుడిల మధ్యలో
శవదహనం చేయడం అనేది నిజంగా నాకైతే విచిత్రంగా అనిపించింది. ఇక్కడేంటబ్బా శవాలు కాలవడం ఏంటి అని నాకైతే ఫస్ట్ తెలియలేదు, కానీ అక్కడ చనిపోయిన వాళ్ళని ఇక్కడ కాలుస్తారేమో అనుకున్నాను. కాకపోతే ఫ్లైట్లో కూడా తీసుకొస్తున్నారు. కొంతమంది బాగా డబ్బున్నోళ్ళు హెలికాప్టర్స్తో కూడా తీసుకొస్తారన్నమాట ఇక్కడికి. ఇక్కడ దహనం చేస్తే స్వర్గానికి వెళ్తారని ఒక నమ్మకం. దానికోసమే వాళ్ళ పెద్దవాళ్ళ కోరికలు తీర్చడం కోసం ఇక్కడికి వచ్చి శవదహనం చేస్తూ ఉంటారు. పశుపతినాథ టెంపుల్లో మెయిన్ ఇలాంటి సిచ్యువేషన్, అంటే ఇలాంటి విధంగా ఏంటారు శవదహనం చేసే వీలుగా ఉంది. తర్వాత వచ్చి వారణాసిలో ఉంది. సో వారణాసిలో అంటే పర్టికులర్గా ఒక ఘాట్ ఉందన్నమాట, హరిశ్చంద్ర ఘాట్ అని. హరిశ్చంద్ర ఘాట్ దగ్గర ఏంటంటే వరుసగా అసలు ఇలా గేజ్గా పెట్టేసి ఉంటారు. ఒక్కొక్క గేజ్లో కట్టె పుల్లలతోనే కాలుస్తారు, కరెంటు అలా ఏం లేదనమాట. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక అరుగుల్లాగా కట్టేస్తున్నారు అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి త్రూఅవుట్ నది చాలా వరకు ఉందన్నమాట. అక్కడంతా కూడా శవాలు దహనం చేసే వీలుగా ఉన్నాయన్నమాట. ఏంటంటే ఇక్కడే పాడి, అంటే వాళ్ళు జస్ట్ డెడ్ బాడీని ఇక్కడికి తెచ్చిన తర్వాత అక్కడ చిన్న గుడిలాగా ఉన్నాయన్నమాట. సో ఏమంటారు పాడి కట్టి, పాడి కూడా అక్కడ బ్యాంబూ స్టిక్స్తోనే టెంపుల్లోనే తయారు చేస్తున్నారు. దానికి సంబంధించిన కొండలు, అంటే శవాన్ని మనం దహనం చేయడానికి ముందు మన ఊర్లో ఏమేమి ఏర్పాటు చేస్తామో మన ట్రెడిషన్స్ ప్రకారం ఏమేం చేస్తామో అన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు వాళ్ళు శవాన్ని తీసుకొచ్చిన తర్వాత పాడి కట్టి నలుగురు మన ఊర్లో ఏ విధంగా తీసుకెళ్తారో శవాన్ని, అదే విధంగా పూలు జల్లుకుంటూ తీసుకెళ్ళి అక్కడ ఉన్న టెంపుల్ చుట్టూ రౌండ్లు, ఒక 3 రౌండ్లో ఏమో వేస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక రౌండ్ వేస్తున్నారు అనమాట. సో వాళ్ళకి ఎలా, వాళ్ళ పద్ధతుల ప్రకారం ఎలా చేస్తారో అలా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నారా, అక్కడ దూరంగా శవాన్ని తీసుకెళ్తూ ఉన్నారు. తీసుకెళ్ళి అక్కడ టెంపుల్ చుట్టి తీసుకొస్తారనమాట. తీసుకొచ్చి మామూలుగా మన పద్ధతిలోనే అందరూ మనం ఫస్ట్ శవానికి నీళ్లు పోయడం, తర్వాత మనకు ఏమేం మన పద్ధతి ప్రకారం ఏం చేస్తారో కాళ్ళ మీద పాలు పోయడం, ఇంకా కొన్ని బియ్యం వేయడం, అలాంటివన్నీ ఉంటాయి కదా. సో నాకు అంత కరెక్ట్గా తెలియదు, మా నానమ్మకి చేసినప్పుడు కొంచెం గుర్తున్నాయి, చూశాను. సో ఆ విధంగా ప్రతి తలబులవడం, తర్వాత ఏమంటే అక్కడ తెచ్చిన విభూతితో, లోపల గుడిలో నుంచి తెచ్చిన విభూతితో వాళ్ళకి నామాల్లాగా తీయడం. సో ఇవన్నీ కూడా చేస్తున్నారు ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎక్కువగా ఫారినర్స్ వస్తే వాళ్ళ గైడ్లు ఏంటి అని వాళ్ళు విచిత్రంగా చూస్తూ ఉన్నారనమాట. ఇక్కడ వాళ్ళకి వాళ్ళ తోడు వచ్చిన గైడ్స్ అంతా కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు దీని గురించి. సో ఆ ఎక్స్ప్లెయిన్ చేయడంలో నేను కొన్ని అంటే విభూది, అంటే గుడి లోపల నుంచి తెచ్చిన విభూది పెట్టడం అవన్నీ కూడా విన్నాను, నాకు తెలియదు. సో వాళ్ళు చెప్తూ ఉంటే విని మీకు చెప్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ ఒక వేటవాలుగా ఉంది చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇంకొక శవం వచ్చింది. సో రోజుకి అట్లీస్ట్ నాకు తెలిసి ఒక 20-30 అన్నా వస్తూ ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా సాయంకాలం లోపల దహనం చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే ఇంకా అదృష్టం చేసుకుని ఉండిన వాళ్ళు ఉంటారు. ఎందుకు అంటే సాయంకాలం ప్రతిరోజు 6 గంటలకి నుంచి 7 గంటల లోపల మనకు హారతికి రెడీ చేస్తారు. సో హారతికి కావాల్సిన అన్ని కూడా రెడీ చేసేసిన తర్వాత 7 నుంచి 8 గంటల లోపల హారతి ఇస్తారనమాట. హారతి చాలా బాగుంటుంది. నిజంగా నాకు అంత మీకు చెప్తూ ఉంటాను, నాకు అంత భక్తి ఉండదని, కానీ నాకెందుకో హారతిలో కూర్చొని వాళ్ళు పాడిన పాటలు వింటూ ఒక్కొక్క హారతి, ఒక 4-5 రకాల హారతులు తీస్తారు. ఒక్కొక్క హారతి చూస్తూ ఉంటే నిజంగా ఒళ్ళు అలాగే గగురుపాటు వచ్చిందనమాట. సో అంత పులకరించిపోయే ఆ హారతి పాటలు వింటూ ఉంటే. కాకపోతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఏంటబ్బా ఈ మధ్యలో ఈ సవాలు కాలుతూ ఉండడం ఏంటి, ఇక్కడ హారతి ఇవ్వడం ఏంటి, అక్కడ గుళ్ళో గంటలు ఏంటి అని ఒకలాగా అనిపించింది నాకు. కాకపోతే ఫస్ట్ టైం చూసినప్పుడు ఒకలాగా భయంగా అనిపించింది అనమాట. అది లాస్ట్ వీడియోలో పెట్టాను కదా, ఇప్పుడు చూడండి ఒక శవం కాలుతూ ఉంది. ఇలా ఒకలాంటి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ఎందుకంటే కాలేటప్పుడు వచ్చిన స్మెల్ మనకు అక్కడంతా కూడా మొత్తం కూడా పొగ అంతా ఒకలాగా వస్తూ ఉంటుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళకంతా అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏమనిపించదు. ఇప్పుడు
మనకు హారతికి రెడీ చేస్తూ ఉన్నారు. సో ఒక పక్క శవాలు కాలుతూ ఉన్నాయి, ఒక పక్క హారతికి రెడీ చేస్తూ ఉన్నారనమాట. కాకపోతే చాలా మంది వారణాసిలో హారతి బాగుంటది, గంగా హారతి బాగుంటది, పశుపతినాథ్ కంటే కూడా గంగా హారతి బాగుంటది అని చెప్పారు. కాకపోతే నాకు పశుపతినాథ్ టెంపుల్లో ఉన్న హారతే బాగా నచ్చింది. ఆ గంగా హారతి కూడా మీకు మళ్ళీ నేను యాడ్ చేస్తాను. కానీ ఈ హారతిలో కొద్దిగా అంటే స్టార్టింగ్ పాయింట్ మాత్రం ఈ వీడియోలో పెట్టాను, మిగతా సపరేట్ వీడియో తీస్తాను. ఎందుకంటే అది 30 minutes వీడియో, ఆల్మోస్ట్ నేను 1.5 hour దాకా తీశాను. అంటే స్టార్టింగ్ నుంచి తీశాను. ఆ హారతి మాత్రం 1 hour దాకా ఉందన్నమాట. సో ఆ 1 hourని నేను ఒక 30 minutesకి మినిమైజ్ చేసి పెడతానన్నమాట. సో మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ హారతిని కంప్లీట్గా చూసే అవకాశం. సో చాలా మంది 30 minutes పెడితే చూడరు, కానీ పర్లేదు, చూసినా చూడకపోయినా అట్లీస్ట్ చూసే వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి కంప్లీట్ హారతి పెడితే బాగుంటుంది అని చెప్పేసి దీనిలో నేను యాడ్ చేయలేదన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా హారతి యాడ్ చేస్తాను. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఈ హారతి నిజంగా ఒక అద్భుతంగా అనిపించింది నాకు. కాకపోతే గంగా హారతికి చాలా మంది జనాలు వచ్చారు, కానీ ఇక్కడ మాత్రం జనాలు తక్కువ. మోస్ట్లీ ఇప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్నారు కాబట్టి, ఇప్పుడిప్పుడే టూరిజం స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం తక్కువ మంది ఉన్నారేమో. కాకపోతే ప్రతిరోజు ఉండడం వల్ల కొంతమంది ఈ రోజు వస్తారు, కొంతమంది రేపు వస్తారు, అలాగా కూడా ఉండొచ్చు. కొరవలేడు మనోళ్ళ, కొరవలేడా తొక్కేసింది కొరవళ్ళ, కొరవలేడా కొరవలేడా ఏడా చూసేసి రావడానికా. సో ఇక్కడ హారతి స్టార్ట్ అయింది. హారతి తీస్తూ ఉంటే ముందు భాగంలో డాన్స్ వేస్తూ ఉంటారు. నేను ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు అక్కడ డాన్స్ వేసేది నేను చూడలేదు. వాళ్ళు దీపాలు ఎత్తుకొని డాన్స్ వేస్తూ ఉంటారు, నేను చూడలేదు. తర్వాత చెప్పారనమాట, ముందు మీరు ఎందుకు అక్క వీడియో తీసుకోలేదు, ముందు హారతి ఇస్తూ డాన్స్ వేస్తున్నారు కదా అని చెప్పి. సో నెక్స్ట్ డే నేను వెళ్ళలేదు, వేరే వాళ్ళు మా వాళ్ళలో ఒకరిని వీడియో షూట్ చేయమన్నాను, అది కూడా మీకు యాడ్ చేస్తాను. ఇదేంటంటే ఫస్ట్ అంటే 4-5 రకాల హారతులు తీస్తారనమాట. వాళ్ళు ముగ్గురు 3 బ్లాకులుగా విడగొట్టి, అంటే ఇక్కడ చూడండి, ఒక్కొక్కటి 2, 3. అదేవిధంగా కాశీలో అయితే 6-9 ఉంటాయి. చూసారా టెంపుల్. సో టెంపుల్లో ఇంకా దర్శనం చేస్తూ ఉన్నారు. హారతి స్టార్ట్ అయ్యే టయానికి టెంపుల్ని క్లోజ్ చేస్తారంట. ఇది ఒక ద్వారం. నేను చెప్పాను కదా, గుడికి వెళ్ళేదానికి 4 ద్వారాలు ఉంటాయి. 4 ద్వారాల్లో శివుడు ఒకేలాగా కనిపిస్తూ ఉంటాడు. అంటే 4 పక్కల అలంకరణ కూడా శివలింగానికి ఒకే రకంగా ఉంటుంది. సో లోపలంతా కూడా బంగారుతో చేసిన ఆలయం అన్నమాట ఇది. సో భక్తులు ఎప్పుడు కూడా కితకితలాడుతూ ఉంటారు. మరీ తిరుమలలో లాగా ఉండదు, కానీ ఇక్కడ ఏంటంటే వచ్చిన వాళ్ళు 4 పక్కల దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. లోపల వెళ్ళేటప్పటికి బాగా చూసారా, అదనమాట. లోపలికి వెళ్ళేటప్పుడు బాగా తోస్తూ ఉంటారు, కానీ మామూలుగా బయట అయితే అంత పెద్ద క్రౌడ్ అయితే ఏం లేదు. సో అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత హారతికి వస్తారనమాట. ఎగ్జాక్ట్గా 7 o'clock నుంచి 8 o'clock వరకు టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారంట. ఇక్కడ ఇంకా హారతి స్టార్ట్ అయింది. ఒక 2-3 అమ్మాయిలు వచ్చి అన్ని వాళ్ళకి కావాల్సిన కర్పూరాలు, సాంబ్రాణి కడ్డీలు, సాంబ్రాణి ఇవన్నీ కూడా రెడీ చేస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళ హారతి ఇచ్చేటప్పుడు ఒకవేళ ఆ హారతి దీపం హారతి ఆరిపోయేలాగా ఉంటే మళ్ళీ ఇప్పుడు అమ్మాయి కనిపిస్తూ ఉంది కదా, సో వాళ్ళు ఏంటంటే కొద్దిగా సాంబ్రాణి వేయడం లేదా కర్పూరం వేయడం ఇలా చేస్తూ ఉంటారనమాట. సో త్రూఅవుట్ హారతి అంతా కూడా హారతి దీపం అనేది ఆరకూడదు. అందువల్ల వాళ్ళు మధ్యలో వాళ్ళు గాల్లో అలా తిప్పుతూ ఉంటారు. తిప్పుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే ఆరిపోతూ ఉంటాయి. సో అలా ఆరకుండా వీళ్ళు పక్కన నిల్చొని వేస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ హారతి జరుగుతూ ఉంటే అక్కడ శవం కాలుతూ ఉంటాయి. ఈరోజైతే కొన్ని బిట్స్ యాడ్ చేశాను అనమాట. స్టార్టింగ్ లో హారతి ఎలా ఉంటుందని యాడ్ చేశాను. సో కంప్లీట్ వీడియో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు ఈ హారతిని చూడండి. హర 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 మహాదేవ శంభో.
वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव सदा शिव हर महादेव हर महादेव हर 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 महादेव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव हर महादेव जय शशिशेखर जय अभयंकर जय कुलितालकाय कपालमालांकित शेखरा दिव्यांबराय